సో ఇప్పుడు మనం ఏసీ ఫిల్టర్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం. సో ఆ బాక్స్ అయితే ఫస్ట్ పైన నుంచి తీసేసుకొని క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం అవి తీద్దాము ఫిల్టర్స్. ఒకసారి చూడండి అసలు ఎంత డస్ట్ కవర్ అయిపోయిందో మొత్తం. సో మనకి ఇంకా ఏసీ ఎక్కువ అంటే దానికి పని చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, అంటే రూమ్ చల్లగా అవడానికి. సో ఇదంతా క్లీన్ చేసుకుంటే మనకి చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది, చాలా తొందరగా రూమ్ కూల్ అయిపోతుంది. ఒకసారి చూడండి అసలు డస్ట్ ఎంత ఘోరంగా ఉందో. ఓ మై గాడ్. ఇప్పుడు ఇదంతా జస్ట్ ఒక చిన్న బ్రష్ తీసేసుకొని వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్రష్తో ఫస్ట్ ఇట్లా క్లీన్ చేసేసుకుంటే చాలా బెటర్, తొందర క్లీన్ అయిపోతుంది. ఇంకా సమ్మర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇవాళ అయితే చాలా వేడిగా ఉంది. ఓ మై గాడ్, ఇట్లా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి, అట్లయితేనే మన రూమ్స్ చల్లగా అయిపోతాయి. సో సర్వీసింగ్ అట్లా పిలిస్తే వాళ్ళు వచ్చి ఒక 500 అంటారు దీనికి. సో మనమే క్లీన్ చేసుకోవడం బెటర్. సో ఇదైతే కంపల్సరీ స్టెప్. దీనికి డిఫరెన్స్ చూడండి అసలు, ఇంత టూ మచ్ ఉందా డస్ట్ అసలు. అదే కదా. నెక్స్ట్ దీన్ని వాటర్లో పెట్టుకొని వాష్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా లైట్గా క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు ఈ ఫిల్టర్స్లోంచి వచ్చిన డస్టే. ఎంత వచ్చింది చూడండి అసలు. ఇంత డస్ట్ మనం ఏసీ ఆన్ చేసుకుంటే మన ఏసీ పైన ఏసీ లోడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో కరెంట్ బిల్ కూడా మనం హ్యాండ్స్తోనే ఇట్లా వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ట్యాప్ కింద పెడితే ఆ ప్రెషర్కి ఈ లైట్గా ఈ నెట్ ఉంది కదా, అది చినిగిపోతుంది. సో మనం హ్యాండ్స్తో వాష్ చేసుకోవడం బెటర్. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో. ఇదైతే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, కొత్త దానిలాగా అయితే అయిపోయింది. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు, చాలా ఈజీ ప్రాసెస్. సో ఫస్ట్ మనం ఇట్లా కడిగిన తర్వాత ఒక క్లాత్ పెట్టి అయితే మంచిగా తుడుచుకోవాలి. కొంచెం కూడా తడి ఉండొద్దు మనం మళ్ళీ ఈ ఫిల్టర్స్ని ఏసీలో ఫిట్ చేసేటప్పుడు. ఒకవేళ తడి ఉంటే మాత్రం ఏసీ మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏదైతే తొందరగానే ఆరిపోతుంది మనం ఇట్లా క్లాత్తో తుడుచుకున్న తర్వాత. మంచిగా ఎండలో ఆరబెట్టేస్తే ఒక 5 minutes చాలు. ఎండ లేకపోతే ఒక 15 minutes అట్లా సరిపోతుంది మొత్తం కంప్లీట్గా ఆరడానికి. అండ్ ఇవి తుడడానికి కూడా ఒక మంచి నీట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటే బెటర్. ఆల్రెడీ దానికి చాలా దుమ్ము ఉన్న క్లాత్ని తీసుకుంటే మళ్ళీ ఆ డస్ట్ అంతా వచ్చి వీటికి అంటుతుంది ఇంకా. సో ఇట్లా మన ఏసీ ఫిల్టర్స్ అయితే ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు సమ్మర్ వచ్చేసిన తర్వాత మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఏసీని ఒక 1 monthకి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు చూడండి అసలు ఎంత కొత్త వాటిలాగా ఉన్నాయో. అసలు డస్ట్ మొత్తం కంప్లీట్గా పోయింది. ఇప్పుడు ఇట్లానే వీటిని ఒక 10 minutes అయితే ఆరనిద్దాం.